రామ్ నారాయణ రామ్. ఈ భూమిపై మనిషికి అందిన ప్రతి విషయము అంతరిక్షం, ఆకాశం మరియు ప్రకృతిలో నుంచి వచ్చినది. అతనికి స్వంతంగా ఏమీ లేదు. భూమి మన తల్లి అయితే సూర్యుడు మన తండ్రి. అతను మనకు శక్తి మరియు ఊర్జాను ఇస్తాడు. ప్రకృతి మనకు అన్ని విషయాలు ఇచ్చింది. కానీ ప్రకృతి మీ నుండి ఏదైనా తిరిగి అడిగింది ఏమా? సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, అన్ని గ్రహాలు మరియు నక్షత్రాల నుండి మనకు పొందినది ఏమిటి? అవి మన నుండి ఏదైనా తిరిగి అడుగుతాయా, లేదా వాటి మనపై చేసిన రుణాన్ని మనం అంగీకరించాలి అని అనుకుంటున్నాయా? అప్పుడు మనిషి ఎందుకు ఒకరిపై ఒకరు అవసరం లేకుండా రుణం చెల్లించుకుంటాడు? అతనికి ఏమి స్వంతం ఉంది? అది రుణం చెల్లించడానికి. ఈ మానవీయపు ప్రవర్తనే మన మధ్య వివక్షను పెంచుతుంది. ఇది అందరినీ ఒకరితో విడిగా చేసేస్తుంది. మనం ఆకాశం, ప్రకృతి, అన్ని విషయాల నుండి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సూర్యుడు ఎప్పుడూ నేను నా కాంతిని ఈ జాతికి ఇస్తాను లేదా ఈ మతానికి చెందిన వారికి ఇవ్వను అని చెప్పడు. లేదా ఆకాశం ఎప్పుడూ నేను ఎవరికీ జీవితం ఇవ్వను అని చెప్పదు. గ్రహాలు ఎప్పుడూ మేము మా శక్తిని ఇవ్వము అని చెప్పవు. ఈ ప్రవర్తనను వ్యాప్తి చేసే మనుషులే మనందరికీ కావలసింది. ఏమిటంటే సూర్యుడు, ఆకాశం, అన్ని గ్రహాలు మరియు నక్షత్రాలను మన ఆదర్శంగా తీసుకొని వాటి తరహాలో ప్రవర్తించి భూమిపై నివసిస్తున్న మనుషుల మధ్య ప్రేమ మరియు ఐక్యత ఉత్పన్నమవ్వాలని. ఇప్పుడు సమయానికి కావలసింది మన ఆత్మ పరీక్ష, మన అంతరాత్మను వినటం, మన వివేకాన్ని గౌరవించడం మాత్రమే. మీరు జీవించేటప్పుడు ఎలాంటి పని చేసినా మీ వివేకం ఎప్పుడూ సరైన దిశలో సూచిస్తుంది. కాబట్టి ఎప్పుడూ మీ వివేకాన్ని గౌరవించి మీ అంతరాత్మను వినండి. ఈ సమాజంలో ప్రతి మనిషి శాంతి కోసం వెతుకుతున్నాడు. దీన్ని పొందడానికి మనం చుట్టూ తిరుగుతూ గడిపేస్తున్నాం. కానీ మనం ఈ విషయం మర్చిపోతున్నాం. శాంతి మీలోనే ఉంది. మీరు మీ రామ్ నారాయణ రామ్ మంత్రంతో కలవాలి. తర్వాత చూడండి మీకు ఎలా జీవితం ఆనందంగా మారుతుంది. రామ్ నారాయణ రామ్లో విశ్వం అంతటినీ లభిస్తుంది. ఈ నామం మన పూర్తి జీవితాన్ని మార్చేస్తుంది. మన ఆలోచనల నుండి అన్ని భయాలు తొలగిపోతాయి మరియు శాంతి మరియు సంపన్నతను అనుభవిస్తాం. ఆకాశం ప్రకృతిని సృష్టించింది, ప్రపంచాన్ని సృష్టించింది మరియు మేము అందరం ప్రపంచంలో నుండి వచ్చిన వారే. అన్ని వస్తువులు పరస్పరం అనుసంధానంగా ఉన్నాయి. ఈ క్షేత్రంలో నుంచి మనకు శక్తి లభిస్తుంది, మన జ్ఞానం ఉద్భవిస్తుంది, మన వివేకం పెరుగుతుంది. మనుషులు చేసే ప్రతి చర్య శుద్ధంగా ఉందా లేదా తప్పుగా ఉందా? మన వివేకం నామీదే చెప్పుతుంది. మనలో ఉన్న వివేకమే మన మనస్సు. అది మనకు అన్ని విషయాలు చెప్పుతుంది. మనం ఎప్పుడూ తప్పు చేస్తే మన వివేకం మనకు హెచ్చరిక ఇస్తుంది. ఇది తప్పు, ఇది చేయకూడదు. రామ్ నారాయణ రామ్ ఒక అలా పేరు. ఇది మీ జీవితాన్ని రక్షిస్తుంది. మీ ఆకాంక్షలు మరియు కలలు పూర్ణమవుతాయి. ఇది మీ అంతరాత్మను పరిచయం చేస్తుంది. ఈ పేరులో ఆ శక్తి ఉంది. అది సృష్టిని అన్నీ కలిపి ఉంచింది. ఈ నామం జపించిన వెంటనే మీరు మీతోనే ఆత్మ సాక్షాత్కారం పొందడం ప్రారంభిస్తారు. ప్రపంచంలో ఎందరో వ్యక్తులు ఉన్నారు. వారు రామ్ నారాయణ రామ్తో కలవడం ద్వారా తమ జీవితాన్ని మాత్రమే కాకుండా సమాజంలో ఉన్న వారి జీవితాలను కూడా సంతోషకరంగా మార్చారు. రామ్ నారాయణ రామ్ ద్వారా వ్యక్తులకు ఎప్పుడూ ఒకే సందేశం అందించబడుతుంది. ఎప్పుడూ మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోండి. జీవితంలో ఎప్పుడూ మంచి పనులు చేయండి మరియు మీరు చేయగలిగినంత వరకు ఇతరుల ప్రయోజనాన్ని చూసుకోండి. రామ్ నారాయణ రామ్ ద్వారా సమాజంలో వ్యాపిస్తున్న ప్రతికూల శక్తులను తొలగించేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా సమాజంలో చీకటిని దూరం చేసి అవగాహన వెలుగును వ్యాప్తి చేయవచ్చు. రామ్ నారాయణ రామ్తో కలిసిన వ్యక్తుల జీవితం విజయవంతంగా మారిపోతుంది మరియు వారు విజయాన్ని సాధించడానికి మార్గదర్శనాన్ని పొందుతారు.